సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీహాన్ గేమింగ్. ఇది వచ్చేసి మనమైతే మళ్ళీ ఒక యూనిక్ కంటెంట్ మీ ముందరికైతే వచ్చేసినాం. మనమైతే లెవెల్ అయితే ఈరోజు అయితే ఆడబోతున్నాం. లాస్ట్ వీడియో మైండ్ క్రాఫ్ట్ హౌస్ బిల్డింగ్ ఎవరైతే చూడకపోతే చూసేయండి. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ యువర్ వాచింగ్ నీహాన్. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. గైస్ మనమైతే లెవెల్ డెవిల్ అయితే ఉన్నాం. మనమైతే లెవెల్ డెవిల్ స్టేజ్ 1 అయితే స్టార్ట్ అయితే చేసేసినాం. మనమైతే లెవెల్ 1లో స్టేజ్ 1కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఏదో ఒక ఫిట్టింగ్ అయితే పెడుతుంది. మనమైతే స్ట్రైట్గా అయితే పోవాలి. పోతున్నాం. ఐ థింక్స్ ఇక జంప్ అనుకున్నా గాయస్, అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడైతే స్టేజ్ 2లోకి అయితే వచ్చేసినాం. మనమైతే దీంట్లో అయితే 5 లెవెల్సే పెడతాం. అబ్బా ఫిట్టింగ్ పెట్టిండు, ఇంకో ఫిట్టింగ్ కూడా పెట్టిండు గాయస్. ఏం కాదు, మనమైతే మనకు తెలిసిందిగా. ఫస్ట్ అయితే ఇక్కడైతే మనం వెనక్కి వస్తే జంప్, ఇక్కడ కూడా జంప్ అయితే చేసేసినాం. స్టేజ్ 2 అయితే ఈజీగా అయితే కంప్లీట్ చేసేసినాం. స్టేజ్ 3లోకి అయితే వచ్చేసినాం. మనమైతే ఇక్కడైతే ఇంత పెద్ద హోల్ పెట్టింది. ఓ షెట్ మ్యాన్ గాయస్, మనమైతే చచ్చిపోయినాం. ఇక్కడికి వచ్చేసి ఇంత పెద్ద హోల్ పెట్టింది. జంప్ చేయగలమంటావా? రే అది వెనక్కి పోట్లే గాయస్ అసలు. గాయస్ ఇక్కడ అరే అబ్బా గాయస్, ఇక్కడైతే మళ్ళీ వచ్చినాం. ఒరే జంప్ అవ్వలేదురా. మళ్ళీ స్టేజ్ 3లో ఉన్నాం. ఈసారి ఎట్లన్నా కంప్లీట్ చేయాలని లోపలనే చచ్చిపోయినాం. గాయస్ ఈ స్టేజ్ 3 అయిపోయిన తర్వాత కలుసుకుందాం. బాయ్ బాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. స్టేజ్ 4లో అయితే ఉన్నాం మనం. ఆ స్టేజ్ 3 ఎట్లా ఒకట్లా కంప్లీట్ చేసినాం. స్టేజ్ 4 అయితే ఈజీగా అయితే కంప్లీట్ అయిపోయింది. స్టేజ్ 5లోకి అయితే వచ్చేసినాం గాయస్. ఒరే అంత వస్తుంది. ఇంకొక ఫిట్టింగ్ కూడా పెట్టిందా మనకైతే తెలిసిపోయింది. ఇక్కడైతే ఊరే ముందర జంప్ చేసినాం. వెళ్ళి జంప్ ఏం కాదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఇట్లా ఇంకో జంప్, డబల్ జంప్ చేయటం వల్ల అయితే బతికినామాడ. ఇక్కడ వచ్చి చిన్న యాడ్ అయితే ప్లే అయింది. స్టేజ్ 3లోకి అయితే వచ్చేసినాం. 2లోకి అయితే వచ్చినాం. స్టేజ్ 3 అంటున్నా, ఇంకా 2లోనే ఉన్నాం మనం. ఇక్కడ ఒక జంప్, ఒరే వెనక్కి అయితే జరిపింది. ఏం కాదు, మనకైతే ఇప్పుడైతే తెలిసిందిగా. మనమైతే కింద జంప్ అయితే చేసేసినాం అనమాట. ఇక్కడైతే ఇంకొక జంప్, అమ్మ మనకైతే తెలిసింది కాబట్టి మనమైతే స్టేజ్ 2 అయితే ఈజీగా అయితే కంప్లీట్ చేసినాం. 1 గాయస్ ఇంకా కంప్లీట్ స్టేజ్ 2లో చచ్చిపోయినాం. ఇక్కడైతే ఇది ముందలకైతే వచ్చింది. అక్కడ నేను అసలు ఏం చేయలే. ఇది ఐ థింక్ సో వెనక్కి పోద్ది, నాకు తెలుసు మావా. గైస్ మనమైతే ఇక్కడికైతే స్టేజ్ 3కి అయితే వచ్చేసి గాయస్, ఇచ్చేదైతే ట్రాప్ అయితే ఉంది, ఇచ్చేదైతే ట్రాప్ అయితే లేదు. మనమైతే ఇచ్చేదైతే దూకుదాం, ఎందుకన్నా మంచిది. మనకు వాడి మెంటాలిటీ చచ్చిపోయినాం గాయస్. అటు సైడ్ నుంచి ట్రాప్ అయితే వచ్చి నాకైతే జంప్ చేయాలి. ఇక్కడైతే వాళ్ళైతే అది వచ్చింది, జంప్ చేయలేకపోయినాం. మనమైతే మళ్ళీ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఒక డబల్ జంప్ అయితే చేసేసినాం. మనమైతే స్టేజ్ 4కి అయితే వచ్చేసినాం గాయస్. దీంట్లో వచ్చేసి లెవెల్ 5 దాకా అయితే పెడతా. ఇక్కడ వచ్చేసి మనమైతే స్ట్రైట్ పోదాం. లెవెల్ 4 వచ్చేసి ఈజీగా అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇంకైతే లెవెల్ 5లోకి అయితే వచ్చేసినాం. మనమైతే తొందర పోదాం. ఇక్కడైతే ఇదైతే వచ్చింది, తొందర కిందకైతే వచ్చేసినాం గాయస్. మనమైతే ఇప్పుడైతే ఈ లెవెల్ నాకు తెలుసు మావా నీ ట్రాప్లు. గాయస్ లెవెల్ 2 అయితే కంప్లీట్ చేసేసినాం. లెవెల్ 3లోకి అయితే స్టార్ట్ అయితే చేసినాం. మనం వచ్చేసి ఈ లెవెల్ 3 స్టేజ్ 1 అయితే పోయినాం. ఇక్కడైతే ట్రాప్ పెడుతుంది ఐ థింక్ సో. అరే లేగురా, ఏంద్రా ఇది వారద్దు వచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే గాయస్. అది ఈసారి తప్పించుకుందాం. అది ఎట్లా తప్పించుకునేది నాకైతే అర్థం కావట్లే. మళ్ళీ అయితే ఆ వాడైతే వచ్చింది. ఇటు పక్క అయితే దూకినాం. మనకైతే అర్థమైపోయింది, మిస్టేక్ జంప్ చేయకుండా అయితే కింద పోదాం. ఈసారి అయితే ఎట్లన్నా అయితే కంప్లీట్ అయితే చేద్దాం. ఇటు పక్కకు వచ్చినాం, ఇటు పక్క అయితే దూకినాం. ఇంకా స్టేజ్ 1 అయితే ఎట్లకైతే తిప్పల బది కంప్లీట్ అయితే చేసేసినాం. స్టేజ్ 2కి అయితే వచ్చేసినాం. ఇంకైతే మనం అయితే స్ట్రైట్ పోదాం. అయితే ఇక్కడైతే ఐ థింక్ సో ఏదో ఒక ట్రాప్స్ అయితే పెడతాడు. ఇక్కడైతే ఏ ట్రాప్ అయితే కనిపించట్లేదు, ఎందుకన్నా మంచిది పోదాం అనుకున్నా. జస్ట్ మిస్ గాయస్, చచ్చిపోతున్నాయి గాయస్ నేనైతే. ఇంకైతే స్టేజ్ 3లోకి అయితే వెల్కమ్ అయితే ఇచ్చేసినాం. ఒరే వాళ్ళు వచ్చి గుద్దేసింది గాయస్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా అయితే చేయలే. ఎంత స్పీడ్గా వచ్చిందండి వాళ్ళు గైస్. ఒరే అనుకునే లోపలనే చచ్చిపోయినాం రా గైస్. ఫస్ట్ అయితే వాళ్ళని జంప్ చేద్దాం.
మనమైతే ఆ వాల్ పైకైతే ఎక్కాలి. ఒరే ఏందిరా ఇది! ఇక్కడైతే ఒక జంప్ అయితే చేద్దాం. ఇక్కడికైతే వచ్చిన తర్వాత ఇంకో జంప్. ఇప్పుడైతే ఆ వాల్ మీదకైతే ఎక్కుదాం. దాని నుంచి అక్కడికైతే పోదాం. గాయ్స్ ఇక్కడికైతే వచ్చినాం. ఇక్కడ ఏంది ఏం కనిపించట్లే. ఓ ఓకే గాయ్స్, ఆ వాల్ మీదకైతే మనం ఎక్కితే అదే తీసుకుపోద్ది మనల్ని ఆటోమేటిక్గా. ఇప్పుడైతే ఆ వాల్ కోసం అయితే వెయిట్ చేయాలి. తొందర రావే. ఓ గైస్, మనం ముందర బటన్ నొక్కితే జంప్ చేస్తున్నాం. వెనకాలకైతే పోవాలి. రే వెనకాలకి పోవాలి. రీసెల్ అయితే 80% కంప్లీట్ చేయాలి. ఎక్కినాం. ఇక్కడైతే ఏదో ఒక ట్రాప్ అనుకున్నట్టే ఉంది గాయస్. మళ్ళీ అయితే మనం అయితే తెలిపోతలకైతే పోయి ఇంకైతే మొత్తానికి స్టేజ్ 5కి అయితే వచ్చేసినాం. వాల్ అయితే స్పీడ్కి వస్తుంది. అక్కడ వాల్ వచ్చింది. అక్కడ ఆగాలి గాయస్. మనం ఆ కార్నర్ దగ్గర ఆగాలి. ఈ కార్నర్ దగ్గర ఆగిన తర్వాత ఇక్కడ జంప్. గాయస్ ఇప్పుడైతే ఈ లెవెల్ అయితే కంప్లీట్ అయితే చేయలే. ఈ లెవెల్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇక్కడైతే వాల్ అయితే వచ్చింది. ఇక్కడైతే ఒక జంప్ చేద్దాం. ఈ లెవెల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. గైస్ మనమైతే లెవెల్ 4లోకి అయితే వెల్కమ్ అయితే ఇచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి కాయిన్స్, ఇక్కడ ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడు. ఐ థింక్ సో పెట్టేసిండు. మనల్ని అయితే చంపేసిండు కూడా. గైస్ అక్కడైతే థర్డ్ కాయిన్ దగ్గర అయితే మనమైతే ఆగాలి. ఆ గైస్ ఇక్కడైతే ఆగి గైస్ థర్డ్ కాయిన్ దగ్గర అయితే ఆగేసినాం. మనమైతే ఈ స్టేజ్ అయితే సింపుల్గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పైనుంచే పోదాం గైస్. తెలిపోతలకైతే పోదాం. ఇంకా ఓకే గైస్ ఇక్కడ వచ్చేసి మనమైతే ఇక్కడైతే కాయిన్స్ అయితే ఉన్నా. స్టేజ్ 3 ఈజీగా అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇంకా స్టేజ్ 4లోకి అయితే వెల్కమ్ ఇచ్చినాం. స్టేజ్ 4లో ఓ షెట్ మ్యాన్ అక్కడైతే పోయింది గాయస్. జంప్ చేయలే, అక్కడ జంప్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా గైస్ జంప్ వల్ల అయితే పోతుంది మనకి. ఇక్కడైతే మనం అయితే జంప్ చేయాలి. ఒరే జంప్ ఎందుకు అవ్వట్లేదురా? జంప్ చేయాలి. జంప్ జంప్ వేరీ జంప్. ఒరే ఇప్పుడైతే గ్యారెంటీ అయితే జంప్ చేద్దాం గాయస్. ఓకే ఇక్కడ ఒక జంప్. ఒరే జంప్ వేరీ జంప్ గాయస్. జంప్ అయితే చేద్దాం. ఇక్కడ ఒక జంప్, ఇక్కడ ఒక జంప్ అయితే చేద్దాం. అదైతే ముందర జరిగింది. నాకైతే అర్థమైంది. ఈ స్టేజ్లో అయితే కంప్లీట్ అయితే చేయడం. గాయస్ ఇక్కడ ఒక జంప్, ఇక్కడ ఒక జంప్. ఇదే గాయస్ ఫైనల్ జంప్. ఇది కూడా అయితే చేసేసినాం గాయస్. ఇక్కడైతే ఇంకా లాస్ట్ స్టేజ్ గాయస్ ఇది. దీనైతే పైనుంచి అయితే పోవాలి. ఐ థింక్ సో పైనుంచినా మళ్ళీ కాయిన్స్ మీద దూకిపోవాలా? ఎందుకన్నా మంచిది ఇక్కడైతే కాయిన్ పైన అయితే దూకుదాం. ఓ గైస్ కాయిన్ పైన అయితే దూకకూడదు. ఇంకా స్టేజ్కి వెళ్ళిపోతామే. ఇంక ఈ స్టేజ్ అయితే ఈజీ కంప్లీట్ అయితే అయితే అనుకుంటున్నా. ఒరే ఫిట్టింగ్ మాల్ ఫిట్టింగ్ లేదుగా అబ్బా. స్పీడ్ ఓకే గైస్ జస్ట్ మిస్. ఇంకా లెవెల్ అయితే కంప్లీట్ చేయడమే జరిగింది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.